సముద్ర తీరాన్ని నడిచిపోతున్న యేసు ప్రభు త్వరగా వెళుతున్నట్లుగా కనిపించింది. అంతలో శిష్యులు అంటున్నారు, బోధకుడా, నిన్ను వెతుకుతూ చాలా మంది వచ్చారు, కొంచెం ఆగి వాళ్ళ విషయాలు ఏమిటో తెలుసుకోండి అని శిష్యులు బోధకుడైన యేసుకి చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళంతా నన్ను ఎందుకు వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. మనం అసలు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతాం ఇంకో చోటికి అంటున్నాడు. శిష్యులేమో ఆశ్చర్యపడిపోతున్నారు. బోధకుడా, నిన్ను అనేక గ్రామాలలో నుంచి ప్రజలు ఇంకా చీకటి ఉండగానే వెతుకుతూ వస్తున్నారు అని ప్రభుతో అంటే, ప్రభు అంటున్నాడు, వాళ్ళంతా ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. ఆ 3వ క్లాసు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ ఆ స్కూల్ గేటు దగ్గర ఈ వేరుశనకాయలు అమ్ముకునే ముసలమ్మ ఒకటి ఉండేది. ఆమె స్కూల్కి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడుగుతూ ఉండేది. ఫలానా నరసింహులు కుమారుడు బడికి రావట్లేదేమిటి, వాడు వస్తే నన్ను కలవమానండి, వాడు ఒక్కసారి చూడాలని ఉంది నాకు అని అంటూ ఉండేది. పిల్లలు నాకొచ్చి చెప్పేవాళ్ళు, ఒరేయ్, ఆ ఏర్చనకాలు అమ్ముకునే ఆ అవ్వ, ఆ ముసలమ్మ నిన్ను అడుగుతుంది, ఆమెకంట కొంచెం కనబడు, ఆమెకి నీ మీద ఎంత ప్రాణం, ఎంత ప్రేమ అని అందరు చెప్తా ఉండేవాళ్ళు. నేననేవాడిని, ఆమె నన్ను ఎందుకు ఎదుగుతుందో, నా మీద ఎందుకు ప్రేమో నాకు తెలుసులో పోండ్రా అనేవాడిని. ఎందుకంటే ఆమెకి నేను ఒక్క అణ అప్పు పెట్టా. అందుకని నేను ఆమె కనబడకుండా గోడ దూకొచ్చి చదువుకొని మళ్ళా గోడ దూకి వెళ్ళేవాడిని. ఇక ఆమె నన్ను వెతుకుతా ఉండేది. ప్రజలందరూ అనుకునేవాళ్ళు, వాడంటే చాలా ప్రేమ ఏమిటి అని అనుకునేవాళ్ళు. కానీ ఆమె ఎందుకు వెతికేది నాకొక్కడికే తెలుసు. ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తుని చాలా మంది వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారయ్యా అంటే, యేసుకు తెలుసు ఎందుకు వెతుకుతున్నారు. ఆ మధ్య ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఏమండి, మీరు చెప్పే మాటలంతా చూస్తుంటే అసలు అబ్బా, ఈ క్రైస్తవ మతం అంత గొప్ప మతం లేదనుకుంటున్నానండి అన్నాడు. మతమా? అదేమిటి? క్రైస్తవ్యానికి మతానికి సంబంధం లేదు. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం ఒక నూతనమైన జీవము కలిగిన మార్గం. ఇది పవిత్రమైన మార్గం. ఇది ఏ 10 రోజులో, ఏ 20 రోజులో, ఏ ఆపద మొక్కుకుని సీజనల్ గా ఆయా కాలాలలో ఓ 10 రోజులు నిష్ఠగా బ్రతికే ఈ బ్రతుకు మతము కాదు. ఇది శాశ్వత జీవాన్ని మనిషికి అనుగ్రహించే జీవము కలిగినటువంటి క్రైస్తవ్యం. క్రీస్తులో ఉన్న శక్తి, భక్తిలో ఉన్న శక్తి గనుక క్రైస్తవ్యాన్ని మతం అని నా ఎదుట అనక బాబు అన్న. వెంటనే అతను అంటాడు, ఏమండి, మీరేమన్నా హాస్పిటల్ కట్టారా, మీకేమైనా హాస్టళ్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా, ఈయన మతంలోకి దిగేది హాస్టల్లో పిల్లలను చదివించుకోను, హాస్పిటల్లో వైద్యం చేయించుకునే దానికి మతంలో దిగుతాడట. నేనన్నాను, క్రైస్తవ్యంలో దిగేది ఎందుకంటే పాపములో నుంచి ఒక మనిషి పవిత్రపడాలని. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే తప్ప మనిషిని పాపములో నుంచి విడిపించుటకు
ఎవరికి చేత కాదు. కారణం యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు చరిత్ర సుచరిత్ర, యేసుక్రీస్తు మరణపులను విరిచి శివములోనికి దాటినవాడు, యేసుక్రీస్తు మన రక్త మాంసాలు పంచుకొని మనలో ఒకని వంటి వాడై మన మధ్యలో సంచరించి ఆయన మన పాప పరిహారార్థమైన శిక్షను భరించి ఆయన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి విడుదల కలుగు చేసి మనల్ని పరలోకం వైపు తీసుకుని వెళ్లి అక్కడ అమరత్వాన్ని మనకు కలుగు చేస్తాడు. యేసులో ఇన్ని కార్యక్రమాలున్నాయి. నీవేమో యేసు ప్రభుని మతంలో దించేశావు. యేసు ప్రభుకి మతానికి సంబంధం లేదు. యేసు క్రీస్తు మతకర్త కాదు అని గుర్తించు. ఏమండి, మీ దాంట్లో చేరిపోతాం. ఏమైనా మీరు ఇళ్లు కట్టిస్తారండి? ఏమండి, మీ దాంట్లో చేరిపోతాం. ఏమైనా తాటాకులు, పాత కోట్లు ఏదైనా ఇస్తారండి మీరు మీ మతంలో చేరిపోతే అని మమ్మల్ని అక్కడక్కడ అడుగుతూ ఉంటారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు ప్రభు అంటే, వాళ్ళంతా ఎందుకు వెతికేది నాకు తెలుసులే, వెళ్ళిపోదాం పద అంటున్నాడు. ఎందుకంటే కొందరు ఆయన్ని వెతికారు. ఒక ఊళ్ళో వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చారు. ఎందుకు వచ్చినట్లు అని అడిగితే యేసు ప్రభుని, ప్రభు అంటున్నాడు, ఈ మధ్య వాళ్ళ ఊళ్ళో 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని నేను 5,000 మందికి పంచిపెడితే వీళ్ళు తిన్నారు, చూశారు. ఇక యేసు ప్రభు వెంటబడితే ఇక పని బాట చేసుకుని బతికే పనే లేదు, కూలీ నాలి లెక్కర్లేదు. ఆయన ఒక్క రొట్టెనైనా 1,000 మందికి పెట్టేస్తాడు. ఆయన వెంట తిరుగుతా ఉంటే మన కడుపు నిండుతా ఉంటుంది. కనుక పని బాట చేసే పని లేదు. అందుకని ఆయన వెంట వెళ్ళిపోతామని ఆయన్ని వెతికే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకో రకంగా మీకు చెప్పాలంటే పొట్టకూటి కొరకు వెతికేవాళ్ళు, బ్రతుకు తెరువు కొరకు వెతికేవాళ్ళు. కొందరు రోగులు వచ్చారు, వాళ్ళు వెతుకుతున్నారు. రోగంలో ఉన్నారు కనుక వెతికారు. రోగం బాగైందనుకో ఇక వాళ్ళు వెతికేది సినిమాల్ని, వాళ్ళు వెతికేది మరో సంగతులను వెతుకుతారు. కళ్ళు సరిగా కనిపించలేదు ఒక తల్లికి. సరిగ్గా ఒక 50 ఏళ్ల వయసు ఉంటుందేమో. ఆమె నా దగ్గరకు వచ్చి, బాబు కొంచెం నా కళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయి బాబు, కళ్ళు తేటగా కనబట్టలేదండి ఈ మధ్య అనింది. నేనన్నాను, నీకు తేటగా ఎందుకమ్మా కనబడాలి కళ్ళు, ఏమిలాగుంటే అన్నా. నాయనా, కళ్ళు సరిగా కనిపించనందువల్ల ఈ మధ్య ఈ సినిమాలు చూడటం మానేశాను బాబు, నువ్వు ప్రార్థన చేయి, కళ్ళు బాగా కనబడితే ఇక రోజు చూసుకుంటాను బాబు సినిమా. ఎందుకంటే నా మనసు శాంతిగా ఉండదు, సినిమాలు చూసుకుంటే ఆ కాసేపు నాకు శాంతి ఉంటుంది బాబు అని అంటుంది ఆ తల్లి. ఆమెకు కళ్ళు బాగు చేయాలంటే యేసు ప్రభు. ఆ తర్వాత ఆమె సినిమాల చుట్టూ తిరుగుతుందంట. ఆమె చెప్పేది వేదాంతం అది. మరి గమనించండి, యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి, ఆయన్ని ఎందుకు వెతకాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన గుణగణాలు ఏమిటి అనేది మనం గమనించాలి. యేసు ప్రభు చూడండి అలా వెళ్ళిపోతున్నాడు, సముద్ర తీరాన చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్తా ఉంటే అందరూ వెంటబడుతున్నారు. వాళ్ళు ఒకవేళ మీద పడతారేమోనని ఆయన ఏం చేశాడు, నాకు ఒక స్టేజీ ఉంటే బాగుండు అనుకుని, ఒక వేదిక ఉంటే బాగుండని అనుకుని వెతుకుతా వెళ్తున్నాడు. ఆయన వెతికినట్లే సముద్ర తీరాన చిన్న పడవలు 2 అలా ఊగుతా ఉన్నాయి దరిలో. ఓహో, ఈ పడవల్లో ఒక పడవలోకి నేను ఎక్కుతాను అని అనుకుంటూ అలా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ పడవలకి సంబంధించిన జాలర్లు ఆ సముద్ర తీరాన వాళ్ల వలలు కడుక్కుంటా ఉన్నారు. ఇద్దరేమో సంతోషంగా కడుక్కుంటున్నారు, వాళ్ళకు కొంచెం చేపలు పడ్డట్టున్నాయి. ఒక వ్యక్తి ఏమో మొహమంతా అదోలాగా పెట్టుకుని చికాకు పడిపోయి, నా కర్మ ఇదంతాను,
అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు ఈ పెళ్ళెందుకు చేసుకున్నాను, అసలు ఈ పిల్లలెందుకు పుట్టారు, అసలు ఇది ఇల్లా కొంప నరకమా అని మనసులో రకరకాలుగా అనుకుంటూ బాధపడిపోతున్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప దొరకలేదు. నేను ఇంటికెళ్తే నా పెళ్ళానికి ఏం జవాబు చెప్పాలి? నేను ఇంటికెళ్తే నా పిల్లలు ఎదురొస్తారు, నానా నాన్న అంత వాళ్ళకేం ఇవ్వాలి? రాత్రంతా కష్టపడితే ఒక్క చేప దొరకలేదు. నేను మా వీధిలో పడి వెళ్ళానంటే అప్పులంతా పట్టుకుంటారు, వాళ్ళకి కనీసం అప్పు ఇవ్వలేకపోయినా వడ్డీ అయినా కట్టాలి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవితం మీద విరక్తి చెంది ఈ సముద్రంలో పడి చస్తే బాగుండని అనుకుంటున్న సమయం ఆ సమయంలో యేసుక్రీస్తు ఈ వ్యక్తి పరిస్థితి అంతా క్షుణ్ణంగా గమనించిన వాడై తిన్నగా ఇతర పడవ ఎక్కి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎవరు పడవ ఎక్కారండి? ఇద్దరు మనుషులేమో నవ్వుతా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ వలలు కడుక్కుంటున్నారు. వాళ్ళ పడవ ఎక్కలేదు. ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది అనుక్షణం శాపాన్ని అనుభవిస్తూ కన్నీళ్లు అన్నపానాలుగా బతుకుతున్న ఆ వ్యక్తి పడవలోకి వెళ్లి ఆయన కూర్చున్నాడు. నేను ఇంకో సంగతి మీకు చెప్పనా? ఒకసారి ఒక బస్ స్టాండ్ లో రిక్షాలున్నాయి, రిక్షా డ్రైవర్లు ఎవరు లేరు. ఒక రిక్షా ఎక్కి నేను కూర్చున్నా, కాళ్ళు కొంచెం నొప్పిగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ రిక్షా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. యో మర్యాదగా దిగవయా, బోణి కాలేదు అన్నాడు. మర్యాదలు గిర్యాదలు అట్లాంటి మాట్లాడుకో, ఇది అద్దె రిక్షా అని రాసింది దీని మీద, బావుడుగు బండి ఇది. నీకు కావాలంటే నేను బావుడుగు కట్టేస్తా, 2 రూపాయలు, మర్యాదగా కూర్చో, నిలబడుకో అన్నా. అంత రోషం గల్లవాడి పడై 2 రూపాయలు అన్నాడు రిక్షా డ్రైవర్. పడేయడం ఎందుకులే అని జేబులో నుంచి 2 రూపాయలు తీసి వాడి చేతికి ఇచ్చా. చేతికిచ్చిన వెంటనే ఆడి ముఖంలో ఎంత సంతోషం వచ్చిందో. వెంటనే ఏం చేశాడు? హ్యాండిల్ కేసి కొట్టాడు, సీటు కేసి కొట్టాడు, బోని కొట్టుకుంటున్నాడు. హ్యాండిల్ కేసి కొట్టాడు, సీటు కేసి కొట్టాడు, చక్రానికి వేసి తిప్పుతున్నాడు. నీ మోహానికి వేసి తిప్పుకోకపోయావా అన్నా నేను. నవ్వుతున్నాడు. ఏమిటండి, బోని కదండి, మరి ఇట్లా కొట్టాలా కదండి అన్నాడు. ఓహో అదే, కొట్టాలా, కొట్టుకొని మోహానికేసి. బోని అంట, బోని. హృదయం మంచిదైతే కదా బోని అంటున్నాం అన్నా నేను. అంతలో నా బస్సు వచ్చింది, నేను వెళ్లాల్సిన బస్సు. ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయా. రోజు వాడు రిక్షా దొక్కితే వాడి బ్రతుకులో ఎప్పుడూ సంపాదించలేదట. 83 రూపాయలు సంపాదించాడు ఆ రోజు. వాడికి నా మీద పడిపోయింది మనసు. ఎవరో గాని ఆయన మంచి బోని కొట్టాడురా, ఎవరో గాని ఆయన మంచి బోని కొట్టాడురా అని నా మీద పడిపోయింది మనసు. ఆ రోజు 83 రూపాయలు సంపాదించడమే కాదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పేర్లన్నీ రాసుకుని ఈ అద్దె రిక్షాలు దొక్కే వాళ్ళకంతా సొంత రిక్షాలు ఇచ్చారంట. ఆ రోజు జరిగింది అదిను. ఆడికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఆయన ఎవరో అడుగు పెట్టాడురా పొద్దున్నే, నా స్టాల్ తిరిగిపోయింది అనుకుంటున్నాడు. సరే రిక్షా వాళ్ళని అడిగాడంట, ఆయన ఎవరు అని. ఆయన యేసు ప్రభు సేవ చేస్తాడరా, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, బస్టాండ్ లో అప్పుడప్పుడు కనబడుతుంటాడని చెప్పారు మిగతా రిక్షా వాళ్ళు. ఇక నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఓ 15-20 రోజుల తర్వాత వాడికి నేను బస్సు దిగుతుంటే కనబడ్డా. వెంటనే వచ్చి నా బ్రీఫ్ కేసు, సూట్ కేసు గట్టిగా పట్టుకున్నాడు.
ఊరవరి ఈడెవడో దొంగ అనుకున్నా. ఏంటన్నా, ఏమండి నీకు దండం పెడతా, నా రిక్ష ఎక్కు అంటాడు వాడు. ఎవరా నువ్వు, నీ రిక్ష, నేను ఏదో ఒక రిక్ష ఎక్కుతాను, నువ్వు వెళ్ళరా అంటా. నేను నా సూట్ కేసు వదలడు. అయ్యయ్యా నీకు దండం పెడతా, నా రిక్ష ఎక్కు బాబు అంటాడు. రెండోసారి మూడోసారి అడిగితే వాడిని కొంచెం బాగా చూస్తే వాడు గుర్తొచ్చాడు నాకు. ఓహో వీడు ఫలానా వాడు. నేను అప్పుడు వాడిని అన్నాను, నీ రిక్షా ఎక్కాలంటే నాకు 10 రూపాయలు ఇవ్వాలి నువ్వు. నీ రిక్షా ఎక్కుతా, 10 రూపాయలు నువ్వు నాకు ఇయ్యాలా అన్నా. 10 కాదు 20 రూపాయలు ఇస్తానన్నాడు. నా రిక్షా ఎక్కు. ఇదేంటి 20 రూపాయలు నాకు ఇస్తానంటున్నాడు వాడి రిక్షా ఎక్కితే. ఇదేదో వీడి జీవితంలో ఏదో జరిగింది మొత్తం మీద. సరే వాడి రిక్షా ఎక్కా. ఫలానా సిటీ బస్ దగ్గర తీసుకెళ్ళమన్నా. తర్వాత వాడు అన్నాడు, బాబు మీరు ఎక్కండి, అసలు సంగతులు చెప్తాం మీకు, మీకు చెప్తే మీరు సంతోషమైపోతారు, మీకు ఎక్కండి అన్నాడు. ఎక్కా. ఇక ఊరు దాటి నెమ్మదిగా నేను వెళ్లాల్సిన చోటుకు వాడు తీసుకెళ్తున్నాడు నన్ను. వాడు అన్నాడు, అయ్యా మీరు ఏమని కాలు పెట్టారో, నా దరిద్రం అంతా పోయింది బాబు, నా శాపం అంతా పోయింది, నా పరిస్థితి అంతా మారిపోయింది అన్నాడు. తర్వాత నెమ్మదిగా ఈ విషయాలన్నీ చెప్పాడు. చెప్తే నేను అప్పుడు అన్నాను, ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్న నేను నీ రిక్షాలో ఎక్కితే నీకు ఇంత ఆశీర్వాదం కలిగింది కదా, మరి యేసు ప్రభువే ఎక్కాడనుకో, నీకు ఎట్లుంటుందో చూసుకోమన్నా. అంటే యేసు ప్రభు కూడా రిక్షా ఎక్కుతాడండి అన్నాడు వాడు అమాయకంగా. ఒరేయ్ నేను చెప్పే మాటలుగా నువ్వు విన్నావంటే యేసు ప్రభు నీ రిక్షా ఎక్కుతాడు, నీ ఇంటికే వస్తాడు రా అన్న. మంచిదే, మేమిద్దరి రోడ్లో రిక్షా ఆపేసి ఆ ప్రక్కన చెట్టు కింద కూర్చున్నాం. నేను మోకరించా ముందు, నేను కూర్చున్నట్టు కూర్చోరా అన్న. కూర్చున్నాడు. యేసు ప్రభు నీ రిక్షా ఎక్కాలి కదా. అదేనండి బాబు, అదే ఎక్కాలంటే అదిగో నీ జోబులో ఉన్నాయి ఆ బీడీలు, ఆ బీడి మొక్కలు, దరిద్ర బీడి మొక్కలు, అవి ఉంటే ఆయన ఎక్కడన్నా. ఏమండి ఈ ఆయన గెట్టవా అన్నాడు. గెట్టవా, ఇదేమో నన్ను తీసి పడేస్తాను అని తీసి వాటిని గీసి నా ముందే పడేశాడు. బీడీలు గాని, చొట్ల గాని, సిగరెట్లు గాని, ఈ దరిద్రపు ఈ కంపు కొట్టేవి మేకలు కూడా మెయిన్టిని మరి మనుషులు పట్టుకొని తిరుగుతున్నారు ఈ దరిద్రపు. నా మాట విను, వీటిని ముట్టొద్దన్న. ముట్టనంటే ముట్టనండి, ఆయన రిక్షాలో ఎక్కాలండి అన్నాడు. సరే ఎప్పుడైనా తాగుతావా అన్నా. ఎప్పుడైనా తాగుతావా? అప్పుడప్పుడు తాగుతాను కానండి, పండగల్లో మాత్రం ఎక్కువ తాగుతానండి అన్నాడు. పండగలు వస్తాయి చూడండి, అప్పుడు తాగుతానండి బాగాను. మరి అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు తాగుతానండి అన్నాడు. ఇదిగో త్రాగుబోతో ఇంటికి యేసు ప్రభు రాడు. నా మాటను ఈ దరిద్ర అలవాటు మానేయాలి. ఏమండి మానాలంటారా? ఆ మానాలి, మరి మానేస్తానన్నాడు అంతే. ఇంకా ఏమేం చెప్తారో మీరు చెప్పండి, అన్ని చేసేస్తానన్నాడు. ఇక నేను ఒక్కొక్కటి చెప్తున్నా. ఏంటది? వ్యభిచారం, విగ్రహారాధన, ఇక జోదం, ఇక అక్రమ సంబంధాలు, ఇక దరిద్రపు అన్ని చెబుతూనే ఉన్నా. అన్ని మోకరించి ఇక చేయను బాబు, ఇక నేను చేయను, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు బాబు, ఇక నేను చేయనని ఏడుస్తున్నాడు. కాసేపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, ఏడ్చాడు. ఇవన్నీ చెడలవాట్లని ఎవరు నాకు చెప్పినాడు కాదు బాబు అంటే ఏడుస్తున్నాడు. ఏడ్చిన కాసేపు అయిన తర్వాత నన్ను బాగా చూసి ఏమన్నా అన్నాడు. ఏమైంది బాబు అన్న. ఏమైంది అంటారేంటండి, నా హృదయం తేలికైపోతుంది. ఏమైపోయిందంటే నా హృదయం తేలికైపోయిందండి అన్నాడు. నేనప్పుడు గుర్తుపట్టి, ఇదిగో యేసు ప్రభు అడుగు పెట్టాడు నీ గుండెల్లో అన్నా. అంటే తేలికైపోతే ఆయన వచ్చినట్టండి.
అదే వచ్చినట్టు. నీ హృదయంలో దొరలు ఉంటే సాతాను ఉన్నట్టు, చెడు అలవాట్లుంటే సాతాను బానిసమైనట్లు, అక్రమాలలో పాపాలలో నీవు జీవిస్తుంటే సాతాను కబంధ హస్తాలలో నీవు నలిగిపోతున్నట్లు నీ హృదయంలోకి ఇప్పుడు తేలికగా ఉన్న అనుభవం కలిగింది. ఎందుకు కలిగిందంటే నీవు చేసిన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఒప్పుకొని ఇక చేయని విడిచిపెడుతున్నావు గనుక అదిగో నా ప్రభువైన యేసు నీ గుండెల్లో ప్రవేశించాడు. ఇక నీ జీవితం తేలికైపోయింది పోమన్నా. నేను నీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, యేసుక్రీస్తును నమ్ముకున్న నేను అడుగు పెడితేనే ఆశీర్వాదం అయితే యేసుక్రీస్తే నీ జీవితంలో అడుగు పెట్టాడు అనుకోండి, అప్పుడు మీ జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. మీ అనుభవాలు అనుభవించిన వాళ్ళకే తప్ప నోటితో వర్ణించలేని పరిస్థితులు ఏర్పడతాయి. దాన్నే అంటారు రక్షణ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ పడవలో కాలు పెట్టి ఈ అబ్బాయిని చూశాడు. ఏ అబ్బాయిని? ఈ నా కర్మ అనుకొని బాధపడుతూ కృంగిపోతూ జీవితం మీద విరక్తిగా ఉంటున్నాడే అతన్ని చూశాడు. చూసి సీమోను నీ పడవని కొంచెము లోతుకు నడిపించు అన్నాడు. సీమోను నీ పడవని కొంచెము లోతుకు నడిపించు. సీమోను చూస్తున్నాడు, ఈయన ఎవరసలు? నేనే దరిద్రుణ్ణి, నా పడవలో పొద్దున్నే వచ్చి కూర్చున్నాడు, ఈయన ఎంత దరిద్రుడో అన్నట్లు. అయితే ప్రభు అంటున్నాడు, వీడి దరిద్రత, వీడి శాపం, వీడి బ్రతుకులో ఉన్న వీడి అక్రమం, వీడి జీవితంలో వీడు అనుభవిస్తున్నటువంటి నీచమైన పరిస్థితి యేసు గుర్తిరిగి పిలిచాడు. ఆ సీమోను బ్రతుకే కాదు, ఇక్కడ కూర్చున్న మీకు, ఇక్కడ కూర్చోకుండా దూరాన ఉంటూ వింటూ ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళ బ్రతుకులను కూడా యేసుక్రీస్తు క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు. మీరు అనుకుంటున్నారు నేను చేసే పనులు, నా బ్రతుకు ఎవరికి తెలుసులే, నాకే తెలుసు అని నీకు నీవు పాపములో అక్రమాలు చేస్తూ నిన్ను నీవు మభ్య పెట్టుకుంటూ భక్తిని ఆస్కారం చేసుకుని మనుషుల్ని మోసం చేయవచ్చు. కానీ పైనుంచి చూస్తున్న ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆ యేసు నిన్ను చూస్తున్నాడు. నీ బ్రతుకు, నీ పుట్టు పూర్వత్రాలు, నీ చరిత్ర, నీ హీనమైన చరిత్ర, దరిద్రపు చరిత్ర, నీవు ఎక్కడ పాపంలో అడుగు పెట్టావో, ఎక్కడ నువ్వు తప్పులాడి పట్టావో, ఎక్కడ బొమ్మలో అడుగు పెట్టావో, ఎక్కడ మూలలో పోరాడుతున్నావో, ఎక్కడ చీకటిలో చిందులాడుతున్నావో, నీ బ్రతుకు యేసుకి తెలుసు. భ్రమపడకు. నీవు ఏమి వెతుకుతున్నావో దాన్ని కోస్తావు. నా ప్రభువైన యేసు నీ పైవేశాన్ని చూసేవాడు కాదు, నీ గుండెల్లో దాచబడిన పాపాన్ని వెలికి తీసుకొని వస్తాడు. నీ వ్యక్తిగత అనుభవాలలో నీవు ఎంత అక్రమంలో బ్రతుకుతున్నావో యేసుకి తెలుసు. ఎన్ని చెడు అలవాట్లకు బానిసైపోయినావో యేసుకి తెలుసు. సీమోను నీ పడవని కొంచెము లోతుగా నడిపించు. ద డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి నీవు రావాలి. దరిదరినే తిరుగుతున్నావు, అంటనట్టే ఉన్నావు, కాళ్ళు తడిసిన తడవనట్టే ఉన్నాయి. నీ బ్రతుకులో ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కుగా భక్తి చేస్తున్నావు, ఆ తర్వాత భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా దాటిపోతున్నావు. దరిదరిలో తిరుగుతున్నావు గనుక నీ బ్రతుకంతా తిరిగినా నీ జీవితంలో ఏ మేలును అనుభవించలేవు. సీమోను నీవు కొంచెము లోతుకు నడవాలి. నీ బ్రతుకు కొంచెము లోతుకు రావాలి. ఒక ఆలోచనప్పుడు ఆ దరిలో ఉండే పడవ ఆలోచనప్పుడు కొంచెం పైకి లేచి ఇలా ఊగుతుంది. అలా పోయిందనుకో ఈ పడవ మరలా చతికిలు పడిపోయి మట్టి మీద పడిపోతుంది. గట్టిగా నిలబడుతుంది కఠినంగాను. మరలా ఎప్పుడైనా ఒక ఆలోచన మరలా కొంచెం ఊగుతుంది. అట్లా మీరు కావాలంటే చూడండి, ఇట్లా సభలు పెట్టినప్పుడు కొంతమంది ఊగుతారు బాగానే, సభలు అయిపోయిన తర్వాత మరలా పాపంలో పడిపోతారు. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మాత్రం అంతా నాదేనన్నట్టు నటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోయిన తర్వాత మరలా పాపంలో పొరలాడే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని గుర్తించండి. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు దరిలో ఉన్నావు, అప్పుడప్పుడు ఊగుతున్నావు, అప్పుడప్పుడు బురదలో పొరలాడుతున్నావు కనుక నువ్వు కొంచెము లోతుకి రావాలి. కొందరు వచ్చి నన్ను అడుగుతారు,
ఏమండి, యేసు ప్రభుని నమ్ముకున్నాం గట్టిగా, 40 వారాలు రావాలండి, 70 రోజులు వస్తే సరిపోద్దండి, 7 వారాలు రావాలండి అని అంటారు. నాకు ఆశ్చర్యం, 7 వారాలు ఏంటి, 40 వారాలు ఏమిటి, 40 రోజులు ఏమిటి, ఏమిటిదంతాను? ఇది సీజనల్ భక్తి కాదు, ఇది పర్మనెంట్ భక్తి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు తటస్థంగా ఏదో పళ్ళు బిగబట్టుకొని చేసే భక్తి కాదు ఇది. ఆ తర్వాత ఆ సీజన్ అయిపోయిన తర్వాత అక్రమాలలో మునిగే భక్తి కాదు ఇది. ఇది పరిశుద్ధమైన మార్గంలో జీవముగల యేసు యొక్క పవిత్రత కొరకు సాక్షిగా ఆఖరి శ్వాస పోయేంత వరకు నేను దానికి సాక్షిని అని బ్రతకగలిగినటువంటి అద్భుతమైన బ్రతుకు మనిషి బ్రతకాలి. అందుకు యేసుక్రీస్తు రక్తం, ఆయన నడిపిస్తున్న ఆత్మ సంబంధమైన అనుభవాలు దీనికి ఆధారమని ఈ రోజున మీరు గుర్తించండి. ప్రియమైన సహోదరులారా, కొంచెం ఆలోచించండి ఇంకిత జ్ఞానంతో. మనం ఎంతవరకు భక్తిలో దిగి ఉన్నాం, ఎంత లోతుకి వెళ్ళి ఉన్నాం. ప్రభు అంటున్నాడు, కొంచెం లోతుకి నడిపించు. ఆయన ఆశ ఏమిటంటే నీవు మోకాళ్ళ లోతు వరకు వస్తే చాలు. అంటే అర్థం ఏమిటి? నీ బ్రతుకులో ఏ సమస్యకైనా జవాబు ఎక్కడుందంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా సకలము జయించగలం. ప్రార్థనకి ఆటంకమైనది ఏమి లేదు, చేతగానిది ఏమి లేదు. కనుక మోకాళ్ళ బ్రతుకులోనికి నీవు రావాలి, ఆ లోతులోనికి అనుభవించాలి. ఒకసారి ఇలాగే 4-5 పడవలు ఏటుగట్టును ఉన్నాయి. వాటిని రేవు పడవలు అంటారు. ఈ రేవుకి ఆ రేవుకి అటు ఇటు తిప్పుతా ఉంటాడు ఒకడు పగలు. ఆ గ్రామాల్లో వాళ్ళని ఇటు ఇటు, ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళని అటు తిప్పుతా ఉంటాడు. సారాయి పొట్లాలు ఫుల్ గా తాగి సారాయి పొట్లాలు తీసుకుని చిన్నగా నది దగ్గరకు వచ్చారు, రేవు దగ్గరికి. వెన్నెల, మంచి వెన్నెల్లో పడవలు ఊగుతా ఉన్నాయి. రేయ్, మనం పడవని అవతలకి తీసుకెళ్లిపోయి అక్కడ వదిలేద్దాం, అది ఎటునో బాని మనకెందుకో. ఎక్కడరా అని వీళ్ళు ముగ్గురు ఎక్కారు. వీళ్ళందరూ వీళ్ళంతా ఒక కుటుంబస్తులు. ఏరా బాయా, ఒరే మాయా, నేను తెడ్లేస్తా, నువ్వు గెడ పట్టుకో, నేను సుఖాన్ని పట్టుకుంటా, అద్దరికి చేరిపోతా, అవతలకి వెళ్ళిపోతా, ఇళ్ళకి వెళ్ళిపోతాం మనం అని ముగ్గురు కూర్చున్నారు. ఒకడేమో వేసిందే వేస్తున్నాడు తెడ్లు, ఇంకోడేమో సుఖాన్ని పట్టుకుని తిప్పిందే తిప్పుతున్నాడు, ఇంకో గడేసో నెడుతున్నాడు. రాత్రంతా నెట్టారండి, రాత్రంతా ప్రయాసపడినాడు. పడవ ఊగడం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పోవట్లేదు. వాళ్ళకి నిశా తగినప్పుడల్లా మరలా పొట్లాలున్నాయి, పొట్లాలు ఓపెన్ చేసుకొని తాగుతున్నారు, మరలా నిశాలోనే ఉంటున్నారు. తెల్లవారింది, పడవాడు వచ్చాడు, రేవు దాటించేవాడు. ఏరా బాయా, ఏం చేశావు, దీనికి ఏం చెప్పావురా, ఇది మా ఊరు రమ్మంటే రావట్లేదు ఈ పడవ అంటున్నాడు తాగిన మత్తులో. ఆడు పైన చేరి అంటాడు, రే తాగుపోతాడులారా, నేను ఆ పడవని కట్టేసి వెళ్ళాను కదరా, నువ్వు లోతుకు రాకుండా కట్టబడి కట్టలు తెంచుకోకుండా రాత్రంతా శ్రమపడుతున్నాను బాబు, చీకటిలో శ్రమపడుతున్నాను బాబు నువ్వంటే ఎంతకాలం శ్రమపడినా నీ బ్రతుకులో నీకు శాంతి సమాధానం ఉండదు. నీకు సమాధానం కావాలి అంటే ఈ పాపపు కట్లని నీ అంతట నీవే తెంచి తెగింపుతో యేసు దగ్గరికి కొంచెం నువ్వు లోతుకు రావాలి. అంటే కట్లు తెంచాడు, యేసుతో కొంచెం లోతుకొచ్చాడు. లోతుకొచ్చిన తర్వాత బోధకుడా, మీరన్నట్టే లోతుకొచ్చాను బోధకుడా. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ వల విసురు, ఇప్పుడు నా వల విసురాలా బాబు. చేపలు పడేది రాత్రుల్లో, పగలు కాదు. మేము నైట్ షికారు వాళ్ళని. చేపలు మేము నైట్ లో షికారు చేస్తాం గాని పగలు షికారు మాకు తెలియదు. ఎండలో సూర్యోదయమైన తర్వాత పగలు ప్రయాసపడటం మాకు చేత కాదు. మేము రాత్రి షికారు వాళ్ళని. ఓహో, చీకటిలో షికారా నీకు? మీరు కావాలంటే చూడండి, కొంతమంది కుర్రోళ్ళని, యవనస్తులైన కుర్రోళ్ళని కొంతమందిని గమనిస్తా ఉండండి. వాళ్ళు ఏం చేస్తుంటారు, పగలంతా శుభ్రంగా తిని పడుకొని నిద్రపోతారు. కుర్రోళ్ళండి, కుర్రోళ్ళు మన పిల్లలే. శుభ్రంగా తినడం, పగలంతా నిద్రపోతారు. సాయంత్రం అయ్యేసరికి లేస్తారు, స్నానాలు చేస్తారు, మేకప్లు చేస్తారు, ఏమంటే తర్వాత డ్రెస్అప్ చేస్తారు, అద్దాల దగ్గర మొహాలని బాగా టాయిలెట్ చేసుకుంటారు, ఇక బయలుదేరతారు ఏటకి. వీళ్ళ పేరేమిటంటే నైట్ షికారు వాళ్ళు. వీళ్ళకి పగలు తిరగడం తెలీదు. సాయంత్రం వరకు తిని పండుకుంటారు, పగలంతాను రాత్రులు తిరిగేవాళ్ళు వీళ్ళు. ఒకసారి ఒక అబ్బాయి పాపం అద్దం దగ్గర నిలబడుకొని తిప్పుతున్నాడు, దువ్వుతున్నాడు, మొహానికి వేస్తున్నాడు పెయింట్. పాపం వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చి, బాబు నువ్వు ఎక్కడికి నాయనా పోయేది,
ఊళ్ళో పరిస్థితులు బాగలేవునైనా తిరిగేవాడు పగలు తిరగరా, రాత్రి తిరక్కో, మనకేం పనులు రా, రాత్రులు పగలు తిరగరా, నువ్వు ఇప్పుడు ఎల్లగరా బయటికని తల్లి పాపం బ్రతిలాడుకుంటుంది. ఊళ్ళో బాగలేదని పరిస్థితి. వాడు దువ్వుకునేవాడు దువ్వుకోకుండా ఎడం చేత పేట అని కొట్టాడు దవడకేసి. ఆ తల్లికి రక్తం వచ్చి పళ్ళు కింద పడిపోయాయండి. పళ్ళు అంత దెబ్బ కొట్టాడు తల్లిని. వాడు మనిషినా, మానవత్వం కలిగిన వాడేనా? తల్లి గుండెల్లో ఆ వేదన కలుగు చేసినాడు. కని పెంచి పెద్ద చేసి, ఒరే పాడవుకురా, నాశనం అవుకురా, చీకట్లో ఏం పనుందా నీకు, పగలంతా తిరగరా, రాత్రులు ఇంట్లో గుట్టుగా పడుండరా, కుటుంబ పవిత్రతను కాపాడరా అని దండం పెట్టి బతిలాడుతుంటే తల్లిని కొట్టిన దెబ్బతో దవడ వాసిపోయి పళ్ళు 2 కింద పడిపోయినాయి. వాడికి ఏమైనా జాలేసిందా? మగప్రాయంగా బ్రతకడం కంటే, మానవత్వాన్ని కోల్పోయి బ్రతకడం కంటే, ఈ కుళ్ళిన సమాజంలో సమాజపు విలువలు అర్థం కాకుండా బ్రతకడం కంటే నీవు పుట్టుకుంటే ఎంత బాగుండేది. మానవత్వపు విలువలు ఎరగని మనిషి, మానవుడికి దేవుడు ఈవుగా ఇచ్చిన ఆత్మని నిత్య నాశనానికి తీసుకుని వెళ్లేదానికి నీ అంత నువ్వు ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలలో శాపాన్ని అనుభవిస్తావు. నీవు ఏమి నెచ్చుతున్నావో అది కోసి తీరుతావు. తల్లిని కొట్టి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే తిరగాల్సిన చోట్లంతా తిరిగి, ఆడాల్సిన ఆటలంతా ఆడి, ఎగరాల్సిన ఎగురులంతా ఎగిరి, చివరికి ఒక టీ కొట్టు దగ్గర చేరారు కుర్రలు, ఒక 4-5 టీ కొట్టు దగ్గర. రాత్రి 12:30 గంటలప్పుడు 2వ ఆట వదిలేటప్పుడు టీ కొట్టు దగ్గర చేరిన వాళ్ళు ఇకిలిస్తా, నవ్వుతా, ఎగరతా, తమాషాలు పడతా ఏదో చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో గాని ఆ ఇనప టోపీలోళ్ళు 3 వ్యాన్లు ఒక్కసారి వచ్చి పడ్డాయి. కొట్టారు చూడండి, యమ కొట్టుడు కొట్టారు వాళ్ళని. మామూలు కొట్టుడు కాదు, కింద పడేసి గుళ్ళ మీద నంతున్నారు వాళ్ళు. కీళ్ళు ఎరగొడుతున్నారు, నోట్లోంచి రెక్కలు లాక్కుతున్నా. వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు, సరదాగా ఆడుకుంటూ నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా కొట్టడం నేర్చుకుంటున్నారు. వాళ్ళకి దొరికారు వీళ్ళు 4. వీళ్ళు నైట్ శికారు వాళ్ళు. ఏ రోజు ఇట్లాంటి కీళ్లు ఎరుగుతాయో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ప్రియమైన సోదరులారా, మీ జీవితాలు చీకటితో చేయిని కలిపి మీ బతుకును శాపం అవడం ఇష్టం లేక, మీకు ఏమాత్రం కొంచెం ఇంకిత జ్ఞానం ఉంటే రోషంగా పవిత్రంగా బ్రతకమని చేతులు జోడించి బ్రతిలాడుతూ నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఆశపడ్డాను జీవితకాలం అంతా, కానీ నాకు ఏమేదో దొరకలేదు. నేను చస్తే బాగుండు, నేను బ్రతకడం అనవసరం, ఈ యొక్క దరిద్రతను విడిపించేవాడు లేడు, ఇది నా కర్మ అని సీమోను వేధించుతూ బాధించబడుతున్న సమయాన యేసు ప్రభు అంటున్నాడు, నీవు కొంచెం లోతుగా వచ్చిన నీవు నా మాట విని వల విసిరాడు. ఏమో పగలు చేపలు పడవని నాకు తెలుసు, అయినా మీరు అంటున్నారు అందుకు విసురుతున్నాడు. ఒకసారి వల విసిరాడు. వల విసిరిన తరువాత నెమ్మదిగా లాగుతున్నాడు. నెమ్మదిగా వలని లాగుతున్నాడు. నెమ్మదిగా వలని పైకి లాగుతున్నాడు. ఈ సీమోను లాగుతుంటే గట్టిగా పట్టేసింది. అమ్మో, నాకు తెలుసు ఈ పట్టపగలు చేపలు పడవంటే ఈ బోధకుడు నన్ను ఏమన్నాడు. నేను నైట్ శికారాన్ని, పగల శికారు నాకు తెలియదు. ఈయన నన్ను పట్టపగలు వలయమన్నాడు. ఏమిటో రాళ్లు పట్టుకున్నట్టున్నాయి, ముళ్ళలో చిక్కుకున్నట్టుంది, నా వల తెగిపోద్దేమో గట్టిగా లాగితే అనుకుంటున్నాడు సీమోన్. బోధకుడు అంటున్నాడు, సీమోను వాళ్ళని ఇంకొంచెం పైకి లాగు. రాళ్లల్లో చిక్కుకోలేదు. నా మాట ప్రకారం వల వేస్తే రాళ్లల్లో చిక్కుకోవు. నా మాట ప్రకారం నువ్వు వల వేస్తే ముళ్ళలో చిక్కుకోవు. నా మాట ప్రకారం పవిత్రంగా బ్రతికే ఈ లోతైన అనుభవాన్ని అనుసరిస్తే ఈ శాపం నీకు రాదు. జాగ్రత్త, నువ్వు వలని పైకి లాగు. ఏమో ప్రభు తెగిపోద్ది, తెగలో లాగు. ఇంకా 4 సార్లు అలా లాగాడు. పైకి లాగితే ఒక్కొక్క చేప వచ్చి మొహం చూపించి లోపలికి వెళ్తుంది. ఒక్కొక్క చేప పైకి వచ్చి మన లోపలికి వెళ్తుంది. అయ్యి బాబోయ్, ఆ సముద్రంలో 14 రకాల చేపలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు విసిరే వల, ఆయన సేవకులంగా మేము విసురుచున్న ఈ వలలో, ఇది ఒక జాతికి సంబంధించింది కాదు, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది మతము అసలే కాదు, ఇది ఒక జీవము గల మార్గము కనుక సకల జాతులు ఈ యేసునామ స్మరణలో ఈ వలలోకి వచ్చి ఆనందించి సంతోషించి ఆయన పాదాల దగ్గర పడాలని ఏకైక లక్షణంతోనే ఈ వలలు మేము విసురుతూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సీమోను తన దరిద్రం తొలగిపోయింది. చూడండి, వల పైకి లాగితే ఆ వలలో అన్ని జాతుల చేపలు పడిపోయాయి. సీమోను అంటాడు, ప్రభు
బోధకుడా, వల పిగిలిపోయేటట్టుంది బోధకుడా, ఎంత చేపలు పడిపోతుంది, నన్ను ఏం చేయమంటారు బోధకుడా అంటే ప్రభు అంటాడు, అదుగో 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 వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు చూడు, జబదయి కుమారులు ఇద్దరు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ అద్దరిలో ఉన్నారు చూడు, వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళనే. జబదయి కుమారులారా, దరిలో కూర్చొని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటారు ఏమిట్రా, లోపలికి రండ్రా, కొంచెం లోతుకు రండ్రా. వాళ్ళు అంటారు, ఎందుకురా లోతుకే, ఏముందని రమ్మంటావురా, లోపలికి రాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారేంట్రా, బయట బయట చేరు చుట్టూ తిరుగుతా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాడతారు. లోపలికి కొంచెం లోతుకొచ్చు చూడండి, ఇక్కడ ఏముందో చేపలు పడ్డాయి, పట్టబగలు చేపలు అట్ట పడతాయిరా, పడ్డాయో లేవో వచ్చి చూసుకోండి రా. వాళ్ళేంటో ఊరికే వాగుతున్నాడు కానీ ఏంటో చూద్దామని వాళ్ళిద్దరూ పడవేసుకుని వచ్చారు లోతుకి. సీమోను పేతురు పిలవడం, వాళ్ళిద్దరు లోతుకి దిగడం జరిగిపోయింది. చిన్నగా వచ్చి ఏమిట్రా అంటే చేపలు పడ్డాయి. చేపలు పడ్డాయా? పట్టపగుల రాత్రి అంతా ప్రయాసపడ్డాం, రాత్రి శిఖర అయిపోయిందిరా, ఇప్పుడు ఇక వెలుగులో నడిచే మార్గంరా ఇది, ఈయన మార్గం యేసుప్రభు మార్గం, ఇది వెలుగు మార్గంరా. ఓహో, ఇది వెలుగు మార్గమా? అలాగైతే ఏమిట్రా అంటే చేపలు. సీమోన్ అంటున్నాడు, జబదయి కుమారులారా, ఈ చేపలు మీకు ఎన్ని పట్టుకొని మీ పడవలు వేసుకుని ఎన్ని అమ్ముకుంటారో అన్ని అమ్ముకోనరా, నాకు అవసరమైన నేను అమ్ముకుంటాను రా. ఇంతేరా దీని సంగతే, నా దరిద్రం తొలగిపోద్ది, నీ దరిద్రం తొలగిపోద్దురా అన్నాడు. ఇక వాళ్ళిద్దరూ చెప్పాలండి, వాళ్ళిద్దరికి అన్నదమ్ములిద్దరికి చెప్పాలండి, ఇక వేసుకోవడమే సరిపోతుంది, పట్టుకోవడం వేసుకోవడం, పట్టుకోవడం వేసుకోవడం, అంత బిజినెస్ మైండ్, వేసుకోవడం పట్టుకోవడం వేసుకోవడం పట్టుకోవడం వేసుకోవడం జరిగిపోతుంది. కనబడక ముందే బిజినెస్ ప్రారంభించేశారు. ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతాం, ఏ మార్కెట్ కి? చెడిపోతాయి చేపలు. ఇటు ఒంగోలు వెళ్దామా, ఇటు నెల్లూరు వెళ్దామా, ఐసు వెళ్దామా, ఉప్పలపాడు వెళ్ళిపోదామా, ఇటు అద్దంకి పోదామా, కలిగిరి పోదామా, బెతకండ పోదామా, ఎటు పోదాం? వాళ్ళు ఎంతసేపు బిజినెస్, ఎంతసేపు వాళ్ళిద్దరికి బిజినెసే. గమనించారా అటోళ్ళని? అయితే ఈ సీమోను పేతురు ఉన్నాడే, ఒక్కొక్క చేప నెమ్మదిగా వేసుకుని ఆయన చూస్తాడు, మరలా ఒక చేప వేసుకుంటాడు నెమ్మదిగా, మరలా ఆయన చూస్తాడు. ఇదేమిటి, ఎంతకాలం ఈ సముద్రంలో తిరిగినోడిని, ఆ సీజన్ లో ఈ సీజన్ లో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రకం చేపలు పడేవి, మరి ఈ సీజన్ ఏ సీజన్ అన్ని చేపలు ఒకసారి పడిపోయాయి. అసలు ఏమిటి, ఈయనేంటి, ఈ ఐశ్వర్యం ఏమిటి, ఈ లోతైన అనుభవాలు ఏమిటి అంతానని చెప్పి ఒక్కొక్క చేప వేసుకుంటున్నాడు. వేసుకుంటున్నవాడు వేసుకోకుండా అయ్యా ప్రభు తండ్రి నాయన అని వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. ఏమైంది సిమోను, వాట్ హ్యాపెండ్ టు యు, నీకేమైంది? ఏమైందంటే బాబో నేను పాపాత్మని దుర్మార్గుడిని, నేను అపవిత్రుడు బాబో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, అయ్యో నేను పాపిని అని ఏడుస్తున్నాడు. ఈ చేపల సంగతి మర్చిపోయాడు. వాళ్ళిద్దరేమో ఇదే ఆదులు అనుకుని చేపలు వేసుకోవడమే సరిపోతుంది వాళ్ళకి, అది బిజినెస్. ఇదే ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం, దుఃఖము, కన్నీళ్లు, ఏడుపు, ప్రలాపన, ప్రభు నేను పాపిని. ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు ఎప్పుడైతే వచ్చాయో యేసు ప్రభు అంటున్నాడు, సీమోను నువ్వు ఇంతవరకు చేపలు పట్టే జాలరివి, ఇక నుండి నిన్ను మనుష్యుల్ని పట్టే జాలరిని చేస్తాను. ఇంతవరకు చేపలు పట్టే జాలరివి, చీకటిలో చిందులాడా, ఇక నుండి వెలుగులో మనుషుల్ని పట్టే జాలరిని నిన్ను చేస్తున్నాను అని ఒక్క అభయం ఇచ్చాడు. ప్రభువా, ఏమిటో నా బ్రతుకు మారిపోయింది, సూర్యోదయమైంది, వెలుగును చూశాను, ఆ సూర్యుని కంటే తేజీప్యమానంగా ప్రకాశిస్తున్న నీ ముఖాన్ని చూశాను. నా జీవితంలో అంతకంటే నాకు ఇక మరొక భాగ్యం ఏముందయ్యా అని ఆయన పాదాల దగ్గర జీవితాన్ని సరెండర్ చేసేసాడు. ప్రేమైన సోదరులారా, లోతులో ఉన్న అనుభవాలు, వెలుగులో ఉన్నటువంటి ఆశీర్వాదాలకి మీరందరూ పాత్రులు కావాలని ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడతారా ఒక క్షణం ప్లీజ్? దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. లేచి నిలబడిన నా సహోదరులారా, మీ తలలు వంచండి, కళ్ళు మూయండి, తలలు వంచండి, కళ్ళు మూయండి. నా ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోనికి నడిపించిన నా యేసు, ఆ రోజు గలిలయ సముద్ర తీరాన నడిచిన యేసు ఈ రోజు ఇదిగో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మీ కన్నీళ్లకు కారణం ఏమిటో, నీ చెడు అలవాట్ల చేత నువ్వు బంధించబడి చిక్కులో పడి మూలుగుతూ వేదన పడుతున్న నీ బాధ ఏమిటో, అప్పుల బాధలో కృంగిపోతూ
జీవితంలో పిల్లల చేతికి రాక పిల్లల విచ్చలవిడిగా అయిపోయి రాత్రి మగళ్ళ కన్నీలో నీకు అన్నపానములుగా ఉంటుందిగా ప్రభు అయిన యేసు ఈ రాత్రి ప్రత్యేక రీతిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేక రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరికోనని భయపడకు, ఎవరికోనని కంగారు పడకు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళు ముయ్యాలి నీ ఉన్న చోట. దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి పశ్చాత్తాపముతో నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి వెలుగులోనికి ప్రవేశించుటకు నీ జీవితాన్ని సమర్పించుకునే అద్భుతమైన గడియ